బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త నగరం ఉద్భవిస్తోంది. ఏ విధంగా ఎక్కడ రాబోతుందంటారా? ఆల్రెడీ మనం ఇప్పటికే చూసాం పారిశ్రామికీకరణ విషయంలో శ్రీ సిటీ ఏ విధంగా అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తనదైన ప్రత్యేకతని చాటుకుందో ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు అది తిరుపతి జిల్లాలోకి వచ్చింది. అదే తరహాలో నాయుడుపేట సమీపంలో ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక వాడ కూడా ఒక ప్రత్యేక పట్టణ నమూనాలోకి తయారు కాబోతుంది. ఇక్కడ అనేక పరిశ్రమలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, చిప్ మేకింగ్కి సంబంధించినటువంటి సంస్థలు, సోలార్ ప్యానల్స్ తయారు చేసేటువంటి సంస్థలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులకి ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టౌన్షిప్ల నిర్మాణం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఖర్చు చేయలేనటువంటి వాళ్ళ కోసం, అంటే సరసమైనటువంటి ధరలు, అందుబాటులో ఉండేటువంటి వసతులతో చేసేటువంటి మిడిల్ క్లాస్ నిర్మాణాలు, ప్రధానంగా ఇళ్ల నిర్మాణాలు టౌన్షిప్లకి కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక పారిశ్రామిక వాడు రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఒక నివాస సముదాయానికి కూడా క్లియరెన్స్ వచ్చింది. ఇవి మరింతగా విస్తరిస్తే కనుక నాయుడుపేట సమీపంలోని మేనకూరు సెజ్ రాబోయేటువంటి రోజుల్లో మరొక శ్రీ సిటీని తలపించేటువంటి అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మేనకూరు సెజ్ గురించి మనకి ప్రాచుర్యంలో లేదు శ్రీ సిటీ అంతగా. ఈ మధ్యనే అంటే ఇప్పుడిప్పుడే యాక్టివిటీ మొదలవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో అనేక పరిశ్రమలకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి విశేషాలను మంత్రి నారా లోకేష్ షేర్ చేశారు. నాయుడుపేట ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఈజ్ rapidly emerging as a major industrial hub with leading companies such as Premier Energies, Syrma SGS, Websol and Philips Carbon Black establishing a strong presence. So Dani delighted that Premier Energies has launched an affordable housing project to strengthen the region's social infrastructure. This initiative will help create a stable living environment for workforce. అంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు, టెక్నీషియన్స్, ముఖ్యంగా కార్మికులు, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది, వీళ్ళందరికీ కూడా ఎఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక ఎఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ని మన బడ్జెట్లో కూడా అనౌన్స్ చేసింది. పిఎం ఆవాస్ యోజన 2.0. దీని ప్రకారం ఏంటంటే 40 లక్షల లోపు ఉండేటువంటి బడ్జెట్ హౌసెస్ అన్నీ కూడా ఈ స్కీమ్ కిందకు వస్తాయి. వాటి ద్వారా నిర్మాణ సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాయితీలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి స్కీమ్ని ఇక్కడ ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తమ ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా షేర్ చేశారు. అంటే ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైన టౌన్షిప్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి విషయాన్ని బట్టి చూస్తే. రైట్, ఈ ప్రాజెక్ట్ని ఒకసారి చూస్తే కనుక 2,500 హౌసింగ్ యూనిట్స్ అంటే ఇళ్ళు నిర్మిస్తున్నారు మొత్తం టోటల్. దీనిలో అలానే 5,750 రెసిడెంట్స్ దీనికి సపోర్ట్ చేస్తున్నారు. నాయుడుపేట ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ PMAY 2.0 ఇనిషియేటివ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్స్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తుంది. అంటే సహజంగా ఇక్కడ పారిశ్రామిక అవసరాల కోసం వచ్చేటువంటి సంస్థలు కేవలం ఆ నిర్మాణ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తాయి. కానీ వర్కర్స్ కోసం ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇట్లాంటి హౌసింగ్ ఒక భారీ పరిశ్రమకి ఎలా అయితే నిర్మాణం జరుగుతుందో ఇది కూడా ఒక భారీ నిర్మాణ సామగ్రి, అది కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేసేటువంటి పని. కానీ ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ఏంటంటే తమ సిబ్బంది కోసం ఒక ప్రీమియర్ లుక్ ఉండేటువంటి కమ్యూనిటీని తయారు చేయాలని డిసైడ్ చేసింది. మొత్తం చూస్తే కనుక ఐతవరం విలేజ్ లొకేషన్, ఐతవరం విలేజ్ నాయుడుపేట మండలం తిరుపతి జిల్లాలో వస్తుంది. మొత్తం 6.11 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. ఇది 87,500 స్క్వేర్ మీటర్స్ సైజు ప్రాజెక్ట్. 2,267 కోట్ల రూపాయలు 22 నెలల్లో కట్టాలనేది టార్గెట్. అంటే 2 సంవత్సరాల లోపే కంప్లీట్ చేయాలనేది టార్గెట్. మొత్తం 750 1 BHK అపార్ట్మెంట్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ 750 ఉంటాయి. 2 BHK అపార్ట్మెంట్స్ 250 ఉంటాయి. అలానే 1,500 డార్మెటరీస్ కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మామూలుగా అయితే అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్స్ కింద మీరు కొనుక్కోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. అలాంటి స్కీమ్స్ ప్రైవేట్ నిర్మాణ సంస్థలు చేస్తే కనుక కొనుక్కునేటువంటి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు వస్తాయి. కానీ ఇది రెంటల్ హౌసింగ్ స్కీమ్ రూపంలో వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సంస్థ నిర్మిస్తుంది. దాని మీద మినిమం రెంట్ వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణాలకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా కొత్తగా ఒక ప్రపోజ్ చేసినటువంటి ఒక నూతన తరహా ప్లాన్ అని చెప్పని
మంత్రి నారా లోకేష్ కూడా షేర్ చేశారు. సో ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది సోలార్ ఎనేబుల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్డ్ బై రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ అని చెప్పి అన్నారు. అలాగే గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ల్యాండ్స్కేప్స్, గ్రీన్ జోన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఏం నిర్మాణం జరిగినా కానీ గ్రీన్ స్పేస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణంలో కూడా అంతే. ఆల్మోస్ట్ ఒక 30% ఏమో ఓపెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళిపోతే ఓపెన్ స్పేసెస్, గ్రీన్ స్పేసెస్ కోసం మరొక 30% కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకనే ఇక్కడ కూడా వాక్ టు వర్క్ ఎకో సిస్టము, ఎఫిషియెంట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, అందుకే వీలైనంత వేగంగా నిర్మాణం జరగాలనేటువంటిది. అలానే ఎన్విరాన్మెంటల్లీ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీవేజ్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఒక కొత్త తరహాలో నిర్మించబోతున్నారు. ఈ ప్లాన్ చూడండి ఒకసారి. ఇది చూస్తే కనుక ఈ ఒక గేటెడ్ కమ్యూనిటీ, సిటీస్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో ఆ తరహాలో నిర్మాణం చేయబోతున్నారు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టు. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని నిర్మాణాలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఎన్హాన్స్డ్ వర్క్ వెల్ఫేరు, సేఫ్, సెక్యూర్, డిలైటెడ్ అకామిడేషన్ అండ్ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు టెక్నీషియన్స్, టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్కిల్డ్ లేబర్ని ఎక్కడి నుంచైనా తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ రూము, అలానే కన్వీనియన్స్ స్టోర్స్, ఎసెన్షియల్ సర్వీసెస్, రిక్రియేషన్, ఇండోర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దానిలోనే 24 hours సెక్యూరిటీ సర్వైలెన్స్, కంప్లైన్స్ విత్ స్టాట్యుటరీ సేఫ్టీ, వెల్ ప్లాన్డ్ డార్మెటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా కూడా సింగపూర్ గురించి పదే పదే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సింగపూర్లో వర్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగానే డెవలప్ చేస్తారు. వర్కర్స్ వాళ్ళ ఎర్నింగ్స్ని బట్టి, వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. డార్మెటరీలో ఉండాలా, సింగిల్ బెడ్రూమ్లో ఉండాలా, ఫ్యామిలీ వచ్చేస్తే ఫ్యామిలీతో కలిసి ఎట్లా ఉండాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇవన్నమాట. రీజనల్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్, స్ట్రెంథనింగ్ ద ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ త్రూ వర్క్ ఫోర్స్ హౌసింగ్. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేసేటువంటి నిర్మాణం కాబోతుంది. అందుకనే మంత్రి నారా లోకేష్ గారు స్పెషల్గా దీన్ని షేర్ చేశారు. హౌసింగ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా హెల్ప్ చేయబోతుంది, అలానే ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మామూలుగా మనకి వర్కర్స్ కాలనీలు అనగానే గుడారాలు, టెంట్లు వేయడం, వదిలేయడం, వాళ్ళు అక్కడ పని చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక మంచి హైజీనిక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేటువంటి దానిలో ప్రయోగంగా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది. ఎక్స్క్లూజివ్గా ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి వెసులుబాటు అవుతుంది. అలానే అక్కడికి వస్తున్నటువంటి ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిస్తే కనుక ఒక భారీ టౌన్షిప్గా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సెజ్ సమీపంలో అనేక పరిశ్రమలకి రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది, ఆపరేషన్స్ కొన్ని మొదలుపెట్టినాయి. రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ కమిషనింగ్ జరగడానికి ఒక ఏడాదిన్నర సమయం పట్టొచ్చు. ఈలోగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా ఆయా సంస్థలు దృష్టి పెట్టాయనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే స్పెషల్గా మంత్రి నారా లోకేష్ దీన్ని ట్వీట్ చేశారు.